స్తోత్రములండి. ఏకుసమున ఉదయకాల సమున దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఓ చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉదయకాల సమున మీ ముందుకు వచ్చాను. దేవుని సమక్షంలో ముందుగా మీ అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఉదయకాల సమున నిద్రలేచారా? దేవుని పాదాలు పట్టుకున్నారా? నిద్రలేకుండానే దేవుని స్తుతించారా? ఆరాధించారా? ప్రార్థించారా? మహిమపరిచారా? దేవా, గత రాత్రికాలం మొత్తం కూడా మాకు చక్కని నిద్రను అనుగ్రహించావు నాన్న. మరొక రోజు మా జీవితాలకు అనుమతించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి అయ్యా సంతోషంగా ఆనందంగా మరొక రోజులోకి అడుగుపెట్టే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా అని మరి మీరందరూ దేవుణ్ణి స్తుతించారా? ఆరాధించారా? అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. నిద్రలంగానే ఆయన పాదాల చెంతకు రావాలి, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, నా ఆశీస్సులు పొందాలి, నా దీవులు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగా మీరందరూ ఉండాలని, దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ పొందుకోవాలని, అదే కాల్సిన దేవునితో ప్రార్థన విజ్ఞాపన ద్వారా రోజు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనండి? అలా ఉంటారా? అలా ఉండటం వల్ల ప్రతి కుటుంబం కూడా దీవించబడింది, ఆశీర్వదించబడింది. దేవుని ఆశీర్వాదం ఎంతగానో పొందుకుంటారు. ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకునే అవకాశాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఉదయకాల సమున దేవుడు ఏమి తెలియపరిచాడంటే 9వ అధ్యాయము 24వ వచనం ద్వారా ఒక చక్కని మాట తెలియపరిచాడు. ఇర్మీయా గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం ద్వారా ఒక చక్కని మాటను తెలియపరిచాను. ఆ మాటను మీతో పంచుకుంటాను. ఏమంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటకును బట్టియే అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడు? మనం అతిశయించాలంటే భూమి మీద ముందు నా తండ్రి యెహోవాను బట్టి మనం అతిశయించాలి. ఎందుకో చెప్పన, ఆయన మన జీవితాన్ని బాగు చేస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఈ లోకానికి తీసుకొచ్చింది ఆయనే, మనకి మన తల్లి గర్భంలో వేసింది ఆయనే, మనల్ని కని పెంచి పెద్ద చేసింది ఆయనే. ఇంతవరకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో సహాయం చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ ఇప్పటి వరకు సజీవ లెక్కలో బిడ్డాపంతో మన సంతోషంగా ఆనందంగా ఉండటానికి కారణం ఆయనే. అందును బట్టి నన్ను బట్టి మీరు అతిశయించాలి. కానీ నీకున్న ఆస్తులను బట్టి, నీకున్న అంతస్తులను బట్టి, నీకున్న భర్తను బట్టి, నీకున్న భార్యను బట్టి, నీకున్న బిడ్డలను బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న పరపతిని బట్టి అతిశయించకూడదు. అవన్నీ కూడా నేను పెట్టిన భిక్ష దేవుడు చెప్తున్నాడు. రోజు మనం ఎందుకు ఈ మాటలు దేవుడు చెబుతున్నాడంటే, మనం దేని బట్టి అతిశిస్తున్నామో దేవుడికి తెలుసు. మహాకాశం నుండి దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూడబట్టి రోజున ఈ సమయంలో మనకి ఈ మాట తెలియపరుస్తున్నాడు. నా బిడ్డలకు తెలియక తనకున్న దీన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. ఇవన్నీ నేను కదా ఇచ్చింది, మరి నన్ను చూసి కదా అతిశయించాలి అనే ఆలోచన మీ అందరిలో రావాలని, నాలో కూడా రావాలని నాకు తెలియపరిచి నా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో గొప్పవాడో మరి అతిశయించాల్సింది ఆయన బట్టే కదా. ఈ రోజున ఈ లోకానుసారంగా మాట్లాడుకుందాం. మన తల్లిదండ్రులను బట్టి మనం అతిశయించాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని కనీ పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి కొనస్థానంలో ఉంచారంటే దానికి కారణం దేవుని ఆ యొక్క తల్లిదండ్రులు కృపా కనికరమే కదా. వాళ్ళు మనం ఏదో చూపించిన ప్రేమను బట్టే కదా మనం అతిశయించాల్సింది, తల్లిదండ్రులను బట్టి. కానీ మనమేమనుకుంటాం, నేను బాగా చదువుకున్నాను, మంచి ప్రయోజకుడిని అయ్యాను, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను, నిన్ను బట్టి నువ్వు అతిశయపడతావు. అలా కాదు అంటున్నాడు దేవుడు. ముందు నన్ను బట్టి అతిశయించాలి, తర్వాత నీ తల్లిదండ్రులను బట్టి అతిశయించాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఒక చక్కని మాటను దేవుడు మనకు తెలియపరిచాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, మహిమపరచాలి. దేవా, నిజమేనయ్యా, ఒప్పుకోవాలి, నిజమేనయ్యా, మేము అతిశయిస్తుంది నిన్ను బట్టి కాదయ్యా,
మమ్మల్ని బట్టి మేము అసహిస్తున్నాం. ఇంతకాలం గుడ్డివాడిలా బ్రతికాం, గుడ్డివాడిలాగా జీవించామయ్యా. మమ్మల్ని క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో చక్కని ప్రార్థన చేసి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియపరుద్దామా? ప్రార్థన చేసుకుందామా? తల్లవంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోక రక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం శుద్ధించగల నా గొప్ప దేవా, స్థుతులకు పాత్రమైన మా తండ్రి, మరి ఆదరణకి ఎగుడువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపగా నడిపించాలని తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో తండ్రి మన జవదాడకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజున చక్కటి మాటలు మాకు తెలియపరచుకున్నాను, మా కళ్ళు తెరిపించాం. మేము దేన్ని బట్టి ఆశ్రయిస్తున్నామో మా గర్వాన్ని బట్టి అయ్యా మరి తెలుసుకుని ఆకాశ మహాకాశం నుండి తెలుసుకుని మాలో ఉన్న అహంకారాన్ని, మాలో ఉన్న గర్వాన్ని మా నుంచి తీసివేయాలని, నన్ను బట్టి మీరు అసహించాలి కానీ మిమ్మల్ని బట్టి మీ దీన్ని బట్టి అసహించకూడదు అని మాకు తెలియపరిచాము. అందరి బట్టి హృదయపూర్వకంగా కొన్ని దాసుకులు స్తోత్రాలు మనసారా చెల్లించుకున్నారు తండ్రి. అయ్యా ఈ విధంగా నీ బిడ్డలందరూ కూడా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇలాగే అయ్యా నిన్ను బట్టి అసహించేవారు ఉండాలని, తనలో ఉన్న గర్వాన్ని, తనలో ఉన్న హెచ్చింపుని తీసివేసుకుని నా తండ్రిని బట్టి నేను రోజున స్థితిలో ఉన్నాను అనే ఆలోచన కలిగి అనుక్షణంతో గడిపే భాగ్యాన్ని, నేను సుఖించుకునే భాగ్యాన్ని, నేను ప్రార్థించుకునే భాగ్యాన్ని, నేను మహిపరిచే భాగ్యాన్ని, నేను సంతోషపరిచే భాగ్యాన్ని, నేను ఆనందపరిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ సన్నిధిలో గడపాలని, ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందే భాగ్యం నీ బిడ్డలందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలు పొందుకున్నారని, ఈ విధంగా నడుచుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. రోజున ఇవాళ చాలా మంది రోజున ఇదిగో సేవకుడిగా మేము ఉన్నామంటే దానికి కారణం ఆయన బట్టి మేము ఆశ్రయించాలి. ఈ రోజున ఒక సేవకుడిని అభిషేకిస్తున్నారు, సన్మానిస్తున్నారు. అభిషేకం పక్కన పెడుతున్నారు, సన్మానిస్తున్నారు, పూలమాలు వేస్తున్నారు, మరి ఇది శాలువాలు కప్పుతున్నారు. ఆ ఘనత దక్కాల్సింది ఆయనకి కానీ కాదు. ఎందుకంటే ఆ భాగ్యం ఇచ్చింది ఆయనే, ఈ స్థానం ఇచ్చింది ఆయనే. కాబట్టి ఈరోజు ఎంతో మంది ఇలా చేస్తున్నారు. ఇలా చేయకూడదని నా మనస్సాక్షికి తెలియపరుస్తుంది, ఎందుకు తెలియపరుస్తుంది? ఎందుకంటే ఘనత రావాల్సింది మాత్రం దేవుడికి. నేను నా సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి చెప్తాను, అలాగే ఎవరైతే నా సన్నిధికి వస్తారో వాళ్ళందరికీ చెప్తాను, అమ్మా మిమ్మల్ని మీరు అసహించుకోబాకండి, సేవకుని గౌరవించు, అంతేగాని అతిగా గౌరవించు, అతిగా ప్రేమించకు. ఇది ప్రేమించాల్సింది ఆయన, నీకు ఆయనకి మధ్యలో మేము ఉన్నాం. అందుకే మమ్మల్ని ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరబెట్టుకుని నాకు ఇది కావాలయ్యా అని అడుగుని నన్ను కూడా సహాయం అడిగితే నేను నీ తరఫున దేవుడితో ప్రార్థన చేస్తాను. అంతేగాని నువ్వు దేవుని మందిరానికి రాకుండా అయ్యగారు మా అమ్మాయికి ఉద్యోగం పంపించము, అయ్యగారు మా అమ్మాయికి పెళ్లి కాలేదయ్యా, అయ్యగారు మా అమ్మాయికి బిడ్డలు పుట్టలేదు అర్థం చేయాలంటే అమ్మాయి ఏమో దేవుని సన్నిధికి రాదు, అమ్మాయి ఏమో అర్థం చేయదు, కానీ అమ్మాయికి వరకు అన్నీ కావాలి. దాని అవస్థ ఏంటి? అమ్మాయి దేవుని సన్నిధికి రావాలి, దేవుడితో మొదలుపెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. ప్రార్థన విజ్ఞాపన చూడండి, ఇంటి పత్రిక 4 ఏముంది? అదే నీకు ఏ అక్కడ ఉన్నా కూడా ప్రార్థనా విజ్ఞాపన ద్వారా నాతో మొదలుపెట్టుకోవాలి, తప్పకుండా నెరవేరుస్తాను. అప్పుడు తల్లిగా నువ్వు దగ్గరికి వచ్చి నా కూతురు దేవుని సన్నిధిలో ఉందయ్యా, నా కూతురు ఈ ఆశ ఉన్నాయి, మరి నువ్వు కూడా నా తల్లి ద్వారా మీ ద్వారా నా గురించి విజ్ఞాపన చేయన దేవుని దగ్గర అని అడిగితే అప్పుడు నేను అయ్యా కుమార్తె పాఠశాలకు వెళ్తుంది, కుమార్తె బాధపడుతుంది, మరి నేను కోరుకుంది, నేను ఇష్టపడింది, ఈ సన్నిలో గడుపుతుంది, సాయం చేయవా అడిగే సేవకుడిగా అని చెప్పే సేవకుడిగా ఉంటాను. అంతేగాని
సంఘాల కోసము, కానుకల కోసము, దశభాగాల కోసము నేను టెంపర్లాడుతున్నాను. నాకు అక్కర్లేదు అవన్నీ కూడా. దేవుడు నన్ను ఎన్నుకుంది, హృదయంలో పెట్టింది, ఏమైతే పెట్టాడు అదే ప్రార్థన విగ్రహంలో నా బిడ్డ ద్వారా నా బిడ్డలకి దేవునికి తెలియపరుస్తాను. నా బిడ్డ విషయం ఇక్కడ నాకు భారం పెట్టాడు. ఆ భారం నేను ఆయన పెట్టిన భారాన్ని నేను మళ్ళీ ఆయన పాదాల దగ్గర పెడతాను. నువ్వేగా నీ బిడ్డల గురించి ప్రార్థన చేయరా, నా బిడ్డలు లోకంలో బ్రతుకుతున్నారు, నా బిడ్డలు కాపాడుకోవాలా, రక్షించుకోవాలా అని నాకు భారం పెట్టాను. ఆ భారాన్ని ప్రతిరోజు పెడుతున్నాను. మీరు గమనించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుడు వేడుకోండి. అలాగే దేవుని యందు అతిశయించండి. మిమ్మల్ని మీరు చూసుకుని